సో ఫ్రెండ్స్, మనము ఆవు పిడకలతో ఈరోజు ఇదిగో ఇలా అగ్నిహోత్రం చేసుకుంటున్నాం. సో ఇది కుంపట్లో వేసామన్నమాట. సో ఇంతకుముందు చేసుకున్న ఆవు పిడకలో మన గోశాలలో ఉండే ఆవు పిడకలతోటి ఇలా పొగేసాము. సో ఈరోజు వాతావరణం కొంచెం గ్లూమీగా ఉంది, సో కొంచెం డ్యాంప్గా ఉంది. సో మీకు తెలిసిందేను. సో ఆవు పేడతోటి చేసిన పిడకలతో మనము అలా సో ఇందులో కొంచెం నెయ్యి, కొంచెం కర్పూరం వేసి వెలిగించుకొని చేస్తే ఈ పొగతోటి మనకి ఇంట్లో ఏదైనా రేడియేషన్ ఉంటే ఖచ్చితంగా తగ్గిస్తుంది. ఈ మొబైల్ రేడియేషన్ ఇటువంటి. సో మనసుకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. సో అండ్ ఆఫ్ కోర్స్ యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. సో అందుకని ఎప్పుడన్నా రేర్గా వేస్తుంటాము. సో అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్. సో ఇది ఇంటి మొత్తం ఇలా పొగ వచ్చేస్తుంది. ఇక్కడ మన బుడ్డోడు మహేష్ ధ్యానం చేస్తున్నట్లున్నాడు. మహేష్, మనం ఎందుకు అలా పొగ పెట్టాం? ఏమ్మా? మంచిగా వాసన వస్తుందా? మనసు బాగుంటుందా? ఇంకా పురుగులు దోమలు వెళ్ళిపోతాయా? ఓకే, మరి నువ్వు కూడా మీ ఇంట్లో వేసుకుంటావా ఇలాగా? పిడకలు తయారు చేసుకుంటావా? సరే, పిడకలు తయారు చేసుకుని బాగా ఎండబెట్టుకొని ఇంట్లో పెట్టుకొని అప్పుడప్పుడు అట్లా వేసుకోండి, సరేనా? మన ఆవుల షెడ్లో కూడా వేస్తావా పొగ? మీ నాన్నకి చెప్పే మన ఆవుల షెడ్లు కూడా పొగ వేయాలని. సో ఫ్రెండ్స్, సో అదనమాట బుడ్డోడు వర్షను. ఎనీవే, చాలా చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్గా. మంచి ఫీలింగ్. థ్యాంక్ యూ.